ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మా వాడి పెళ్లి కూతురు అయితే లేచిపోయింది. మండపంలో నుంచి పెళ్లి కూతురు అయితే లేచిపోయింది. పబ్లిక్ లోకి వెళ్ళి రియాక్షన్స్ అనుకున్నా, రియాక్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఆంటీ ఆంటీ నేను పెళ్లి చేసుకుంటుంటే నా పెళ్ళాము పారిపోయింది, నీకు ఏమైనా కనపడిందా? నన్ను ప్రేమించిన అమ్మాయి నేర్చిపోయిందే. వేరే వాడితే పోయిందా? నీకేమైనా కనపడిందా ఆంటీ? ఏడ కనపడింది? సరే ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా. అన్నా, నా వైఫ్ పారిపోయింది. నేను పెళ్లి చేసుకుంటుంటే నా వైఫ్ పారిపోయింది, నీకేమైనా కనపడిందా? నా వైపు పోయి పార్క్ లోకి వచ్చి ఎత్తుకుంటున్నారా? నీకేమైనా కనపడింది నాకు కూడా చెప్పవా? నీ పిల్ల నా దగ్గర ఉంది. అంటే అల్లు అడగాల. నా పిల్ల లేచిపోయింది, నీకేమైనా కనపడిందా? రేపు కానొచ్చదంట, రేపు కానొచ్చదు పో. కనపడితే చెప్పు. నీ పిల్ల లేచిపోయింది. పిల్లం ఎందుకు లేచిపోయింది? నువ్వు కొట్టావా? పెళ్లి చేసుకుంటే లేచిపోయింది. తాగొచ్చి కొట్టావా? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి మెట్ల మీద వెళ్ళిపోయింది. అయ్యో, ఎంత మోసం చేసింది నిన్ను. రా, మా ఇంటికి బాగుందా నాన్న? అయితే బర్త్డేనా? పెళ్లి ఎవరిది? ఏ పిల్లది? పిల్ల లేచిపోయింది అంటుంది. పట్టుకోరా పోయి. అదే చూడండి, ఏమండి కాదు. పెళ్లి కాకుండా లేచిపోయిందా? పెళ్లి చేసుకుంటుంటే లేచిపోయింది. ఎందుకు ఆ పిల్ల అసలు వద్దు, రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఏడో పిల్లని చూసి చెప్పు. ఆనందం ఉంది అని చూద్దా ఉండు, లేకపోతే సరదాకి ఇదిగో ఏముంది పిల్ల. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఎర్రగా బర్రగా అమ్మ బాబా, నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నాలుగేళ్ళు పెన్షన్ వెళ్ళిపో. చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నావా? నాలుగేళ్ళు పెన్షన్ కూడా వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాలుగేళ్ళు పెన్షన్ కూడా వచ్చింది. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే. అక్కడ పెళ్లి తీసుకుంటే నా పిల్ల లేచిపోయింది, నీకేమైనా కనపడిందా? కనిపించలేదు. నన్ను చేసుకుంటావా? అక్క చేసుకుంటా. ఫైనల్లీ నాకు కొత్త పిల్లని దొరికేసింది. అందరికి బాయ్, మళ్ళీ వస్తా. మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.